హాయ్ ఫ్రెండ్స్, చేపల కూర వండుతున్నాను. చేపల కూర సరిపోయినంత ఆయిల్ వేసుకుంటాను. జీలకర్ర ఆవాలు రెండు కలిపేసిన దీంట్లో 2 ఉల్లిగడ్డల పేస్ట్ చేసుకుంటున్నా. ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఉల్లిగడ్డలో కొంచెము వేపినాను. కొంచెం ఆయిల్ వేసి వేపిన పచ్చివాసన పోయిందాక వేపి మిక్సీకి వేసుకున్నాను. పసుపు, 2 స్పూన్ల అల్లం పేస్టు, పచ్చివాసన అంతా పోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, మీడియం సైజు టమాటా పొడుగుగా ముక్కలు వేస్తున్నాను. కేజీన్నర చేపలకు ఇంత చింతపండు సరిపోయినంత, ఉప్పు సరిపోయినంత వేస్తున్నాను. కారం వేస్తున్నా ఒక 2 స్పూన్లు. చేపల కూర కదా ఎక్కువనే పడుతుంది. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి వచ్చిందా కొంచెం కారము బాగా ఇది కావాలి. టమాటా ఉడికిపోయింది, బాగా ఫ్రై అయింది. చింతపండు వేస్తున్నా సరిపోయినంత. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నా. చింతపండు సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది వాటర్. చిక్కదనం కొంచెం సరిపోయినంత ఉప్పు, కొంచెం ఉప్పు వేస్తున్నా. కొంచెం ధనియాల పొడి, చేపల మసాలా పొడి. చేపలు మంచి కడుగున్న ఉప్పేసి కేజీన్నర చేపలు మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అయిపోయింది, కూర అయిపోయింది. చేపల కర్రీ ఇది మెల్లగా కలుపుకోవాలి, ఊడిపోతాయి. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నా. అయిపోయింది కర్రీ. గంట పెట్టకుండా కలుపుకున్నా నేను.